హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి అందరికీ ఎంతో ఇష్టమైన మిరపకాయ బజ్జీని అయితే డిఫరెంట్ స్టైల్లో అయితే చేయబోతున్నాం. ఈ పెద్ద మిరపకాయలు అయితే నేనైతే చీజ్ని యాడ్ చేశాను, అందుకే ఆ విధంగా ఉంది. ముందుగా శనగపిండిని తీసుకుందాం. శనగపిండిని ఉంటలు లేకుండా ఈ విధంగా కలుపుకుందాం. తరువాత సరిపడా సాల్ట్ వేసి కలుపుకుందాం. వీటిని కలుపుకున్న తర్వాత రైస్ ఫ్లోర్ బియ్యం పిండిని అయితే కొద్దిగా యాడ్ చేసుకుందాం. బియ్యం పిండి వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తుంది. తరువాత కారం కొద్దిగా వేసుకుందాం. గరం మసాలా ఉంటే గరం మసాలా యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా కలుపుకుందాం. ఈ స్టిక్లో ఎంత కలిపినా ఉండలు అనేది పోవడం లేదు. తర్వాత నేనైతే లాస్ట్లో చేత్తో అయితే నీట్గా కలుపుకున్నాను, ఉండలు లేకుండా. పిండిని అయితే ఎక్కువ వాటర్ లేకుండా, ఎక్కువ చిక్కగా లేకుండా ఈ విధంగా జారుడు లాగా ఉంటే చాలు, మీడియంగా. పిండిని కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత మిరపకాయలను అయితే నేను 2 భాగాలుగా చేసుకుంటున్నా. మీకు ఇష్టం ఉంటే 4 భాగాలు కూడా చేసుకోవచ్చు. ఈ ఒక మిరపకాయనైతే నేను చీజ్ వేసి చేయాలనుకోని ఈ విధంగా మధ్యలో కట్ చేసి అందులో ఉప్పు కారం వేసి కలుపుకొని చీజ్ని అయితే అందులో పెట్టాను. నేను చీజ్ని అయితే ఈ ఒక్క మిర్చిలోనే చేస్తున్నాను. ఎలా వస్తుందో ఫస్ట్ ట్రై చేద్దామని. తర్వాత స్టవ్ ఆన్ చేసి నూనెని అయితే వేడి చేసుకుందాం. నూనె కాగేలోపు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే పొడవాటి గ్లాస్లోకి యాడ్ చేసుకుందాం. గ్లాస్లోకి పిండిని యాడ్ చేయడం వల్ల బజ్జీని అయితే మనం నీట్గా అందులో అద్దుకొని నూనెలో వేయడానికి బాగుంటుంది. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా పిండిలో మిరపకాయ మొత్తం మునిగేలాగా ముంచి నూనెలోనే భద్రంగా నిదానంగా వేసుకోవాలి. అక్కడైతే మధ్యలో కట్ చేసిన చోట పిండి సరిగా అంటుకోలేదు, అందుకే నేను కొంచెం యాడ్ చేశాను. 2 పక్కల మీడియంగా కాలేలాగా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకుందాం. ఇదే విధంగా మిగతా బజ్జీలను కూడా సేమ్ ఇదే విధంగా పిండిలో మొత్తం అద్దుకొని మొత్తం మిరపకాయ మొత్తం పిండిలో మునిగేలాగా ముంచి నూనెలో నిదానంగా వేసుకొని గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే. మిరపకాయ బజ్జీ అయితే 2 సైడ్స్ పిండి అనేది బాగా ఉడకాలి, లేకపోతే టేస్ట్ అనేది బాగుండదు. మిరపకాయ బజ్జీ అనేది ఎక్కువ మాడకుండా ఈ విధంగా కలర్ వస్తే చాలు, తీసేయండి. ఇంతే ఫ్రెండ్స్, మిరపకాయ బజ్జీని అయితే ఎంత సింపుల్గా అయితే చేసేసాం. ఇది చీజ్ వేసాం కదా మనం, ఆ చీజ్ బజ్జీ అయితే కారం లేకుండా అది ఒక డిఫరెంట్ స్టైల్ టేస్ట్ అయితే బాగుంది. మీరు కూడా ఒకసారి చీజ్ మిరపకాయ బజ్జీని అయితే ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఎక్స్పీరియన్స్ అయితే చీజ్ మిరపకాయ బజ్జీ అయితే భలే టేస్ట్ ఉంది అసలు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.